ఈ రోజుల్లో నిజంగా ప్రేమలున్నాయి. ప్రేమికులు వాట్సాపుల్లో మాట్లాడుకుంటారు. గంటల కొద్దీ వీడియో కాల్స్‌లో మాట్లాడుకుంటారు. కానీ నిజంగా ఫీల్ ఉందా? ఒకసారి ఆలోచించండి. కానీ 30, 40 ఏళ్ల కిందట ఒక ఉత్తరం కోసం ఎంత ఎదురు చూసేవాళ్ళంటే, ఆ ఉత్తరం వచ్చి ఆ ఉత్తరం చదువుతున్నప్పుడు వాళ్ళేదో మన పక్కనే ఉండి మాట్లాడుకుంటున్నట్టుగా, వాళ్ళ భావాల్ని వీళ్ళ భావాల్లాగా తీసుకొని, వీళ్ళు ఫీల్ అవుతా చదువుకుంటూ ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళంటే చాలా ఎంజాయ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే, 'ఉత్తరం' అనే ఒక లఘు చిత్రం, ఒక వెబ్ సిరీస్ లాంటిది, ఒక షార్ట్ ఫిల్మ్ ఈటీవీలో స్ట్రీమ్ అవుతుంది. ఇలాంటి ఉత్తరాలకి ఆ రోజులు బాటలు వేస్తే, ఈ రోజులు అన్నిటిని చాలా, చాలా ఈజీగా అనిపిస్తుంది. ఒక పెద్ద మెసేజ్ ఎంత పెద్ద విషయాన్నైనా జస్ట్ ఫోన్‌లో ఇలా అని ఇలా తీసేస్తే ఎళ్ళిపోతది. కానీ ఆ రోజుల్లో ఆ ఒక్క ఉత్తరం రావటం కోసం, ఆ ఉత్తరాన్ని చదవటం కోసం ఎంత ఎదురు చూసేవాళ్ళు, ఎంత పడిగాపులు కాసేవాళ్ళు. ఆ ఉత్తరం పైన ఉన్న మమకారం ఎలాంటిది అని చెప్పిన ఒక బ్యూటిఫుల్ కథే 'ఉత్తరం.' అలాంటి ఒక కథ అందించిన దర్శకుడు ఆయన చాలా కాలం తర్వాత 'కథాసుధ' అనే ఒక లఘు చిత్రాలను అంటే ఒక 30 నిమిషాలు నిడివి ఉన్న సినిమాల్ని ఒక ఒక 5 కథలుగా సెలెక్ట్ చేసేసుకొని ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క వారం చొప్పున ఈటీవీ వీళ్ళలో విడుదల చేస్తున్నారు. దీనికి సంబంధించి మొట్టమొదటిగా 'ఉత్తరం' అనేది విడుదలైంది. ఈ ఉత్తరంలో పూజిత పొన్నాడ, తులసి గారు, బాలాదిత్య కొంతమంది నటించారు.